మీరు డైరెక్టర్ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ సభ్యులైనటువంటి గంగిశెట్టి గంగాధర్ జగదీష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి 15వ సంవత్సరం మన వాసవింగం ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో ఉచిత మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం 15వ సంవత్సరంలో అడుగుపెట్టాము. మరి మట్టి గణపతిని పూజిద్దాం, మట్టి గణపతిని కొలుద్దాం అనే నినాదంతో మేము 15 సంవత్సరాలుగా కూడా మట్టి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేస్తున్నాం. ఎందుకంటే ప్లాస్టిక్ ప్యారిస్ పర్యావరణంలో మనం చెరువులో కలిపితే పోయిన సంవత్సరం కలిపిన విగ్రహాలు కూడా బయటకు వస్తున్నాయి. అంటే ప్లాస్టిక్ ప్యారిస్ అనేది అంత మంచిది కాదు. దాంట్లో తాగి పశువులు కానీ మనుషులు కానీ అసలుకి ఏది తాగినా సరే శ్వాసకోశ ఇబ్బందులు, అనేక రకరకాల రోగాలు వస్తున్నాయి. ఇదే మన మట్టి విగ్రహం 2వ రోజు చూడండి, మట్టి విగ్రహం కనపడదు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా అందరూ కూడా మట్టి గణపతిని పూజించాలా. కలర్స్ అని చెప్పేసి అనుకుంటాం, కానీ మట్టి గణపతి కన్నా శ్రేష్టం అనేది ఇంకోటి ఏది. మరి మనం పిల్లడంతో వచ్చిన మన అతిథి ఏసీపీ రఘు గారు కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. పాపం ఇవాళ 2-3 మినిస్టర్లు వచ్చారు, ఖమ్మం వెళ్ళారు, విజయవాడ వెళ్ళారు. మన కోరిక మేరకు త్వరగా పనులు ముగించుకొని పాపం అరగంట కూడా రెస్ట్ తీసుకుని ఆర్యవైశ్య మాత్రంలో జరుగుతుంది. దానికి భక్తులు కూడా వచ్చి మన వాతావరణం వచ్చి విగ్రహాన్ని ప్రతి సంవత్సరం కూడా అందరూ వచ్చి తీసుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియవచ్చు. ఆర్యవైశ్య సభ్యులకి, వాసీ సభ్యులకి, ప్రతి ఒక్కరికి అభినందనలు. వచ్చే విధంగా చేసింది. అప్పుడు నేను ఎస్ఐగా చేసి ఇక్కడ ప్రమోషన్ మీద సీఏగా కొత్తగూడెం వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఇంకో ప్రమోషన్ కూడా మీ దగ్గర నుండి తీసుకొని పోవాలని చెప్పి నా కోరిక. అది ఎప్పటికీ మీ ఈ ఊరు, మీ అందరి అభిమానం అదో గుర్తుగా నాకు మిగిలిపోతుంది. అదేవిధంగా ఈ పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో గత 15 సంవత్సరాలుగా ఈ గొప్ప ఇనిషియేటివ్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని 15 సంవత్సరాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న ఆర్యవైశ్య సంఘం వారికి, వాసవి క్లబ్ వారికి నా అభినందనలు. అదేవిధంగా ప్రజలు కూడా ఇది కోఆపరేట్ చేసి వాళ్ళ మంచితనం, వాళ్ళ ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేస్తుందనేది అర్థం చేసుకొని మీరు మట్టి గణపతులను పూజించి మట్టి గణపతులనే మీరు కొనుక్కోవడం కానీ, లేదంటే మీరు దీనికి ఉన్న ఆదరణ ఎంత అనేది ఇక్కడ ఉన్న విగ్రహాలను చూస్తేనే తెలుస్తుంది. ఇన్ని విగ్రహాలు మీరు జయించిందంటే మీ నుండి కూడా గొప్ప ఆదరణ ఉంది కాబట్టి వాళ్ళ ఇనిషియేటివ్ తీసుకొని చేస్తుంటారు. అదేవిధంగా ఈ నవరాత్రుల సందర్భంగా కూడా సత్యనారాయణ గారు చెప్పినట్టు కేవలం భక్తికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఈ ఇనిషియేటివ్ను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఉత్సవ కమిటీ తరఫున చిరు సత్కారం, ఒక జ్ఞాపకని అందజేయడం జరుగుతుంది. అనంతరం మట్టి విగ్రహాల పంపిణీ వారి చేతుల మీదుగా
పిల్లలు రెండమ్మా మిత్రులు అవసరం ఎందుకండి సార్